హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఊరు వేరుగట్టం రామాలయంలో నందా దీపం మరియు నక్షత్రమాల దీపారాధనతో రామాలయంలో కార్తీక శోభ నెలకొంది. రామాలయంలో అర్చకులు మహిళలతో దీపాలు వెలిగించి పూజలు చేయించారు. మహిళలందరూ భక్తి శ్రద్ధలతో ఈ దీపారాధనలో పాల్గొని పూజలు చేయటంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా దీపకాంతులతో ప్రకాశిస్తూ కలకలలాడుతూ ప్రాంగణం అంతా కూడా కార్తీక శోభ నెలకొంది. ఫ్రెండ్స్, అసలు ఈ నందాదీపం అంటే ఏమిటో మీకు తెలుసా? పూర్వకాలంలో దేవాలయం ముందు గూటిలో ఓ అఖండ దీపాన్ని ఉంచే ఆచారం ఉండేది. నిరంతరం వెలుగుతూ ఉండే ఈ దీపాన్ని నందాదీపం అంటారు. ఈ ఆచారం ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయింది. పూర్వం విద్యుత్ దీపాలు లేని రోజుల్లో రాత్రిపూట చిమ్మ చీకటిలో ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యేవారు. ఇళ్లలో రాత్రంతా దీపాలు ఉంచుకునేవారు. ఇక వీధిని పోయేవారికి పాము పుట్ర లాంటి ఇబ్బందులు ఎదురైతే దేవాలయం ముందు ఉన్న నందాదీపం ఆదుకునేదంట. ఈ కాలంలో నందాదీపంతో అవసరం లేదు కనుక ఈ ఆచారం కొనసాగడం లేదు. అయితే నందాదీపపు ఆదర్శంతో పూజా సమయంలో నేతి దీపాలను వెలిగించడం అలవాటు చేసుకుందాం. ఇవి ఆరోగ్యానికి మంచిదని గుర్తుంచుకుందాం. మరి కార్తీక పౌర్ణమి రోజు నక్షత్రమాల దీపాలను గురించి తెలుసుకుందామా? కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి. ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేసి పసుపుతో అలకాలి. అనంతరం నక్షత్ర ముగ్గు వేయాలి. నక్షత్ర ముగ్గుకు 4 వైపులా 2 గీతలు గీయాలి. ఇలా నక్షత్ర ముగ్గు వేస్తే దానికి 27 బిందువులు వస్తాయి. ఈ 27 బిందువులు కూడా 27 నక్షత్రాలను సూచిస్తాయని అంటున్నారు. ఈ నక్షత్రం ముగ్గులో 27 బిందువులు ఉన్న చోట పసుపు కుంకుమ ఉంచి 27 తమలపాకులను ఉంచి దానిపైన 27 మట్టి ప్రమిదలను కానీ పిండి ప్రమిదలను కానీ ఉంచాలి. ఆ ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ 2 ఒత్తులు వేసి ఏకహారతితో వెలిగించాలి. అంటే బియ్యం పిండి, ఆవు పాలు, బెల్లం కలిపి ప్రమిదలను తయారు చేసి కుంభ ఒత్తిని వెలిగించాలి. ఈ విధంగా ఈ రెండిటితోనే కాకుండా 27 ఉసిరి దీపాలను కూడా వెలిగించవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు ఈ శక్తివంతమైన నక్షత్ర దీపాన్ని దేవాలయ ప్రాంగణంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం నవగ్రహాలు అంటే 27 నక్షత్రాలు అనుగ్రహం లభించి గ్రహ నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయంట. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.